వింటున్న విషయం గురించి ఉన్న రకరకాల కోణాల్లో రాజకీయ సామాజిక దాంతో పాటుగా న్యాయ కోణం కూడా చట్టపరమైన కోణం కూడా ఉన్నది. ఆ విషయానికి బట్టికే పరిమితే నేను మీతో నా అభిప్రాయాలు పంచుకోదలుచుకున్నా. అవి దానికి ఎన్కౌంటర్ పోరాటం మీద జరుగుతున్న పోరాటం బయట ఉద్యమాల్లో ఏ రకంగా జరుగుతుందో న్యాయస్థానాల్లో కూడా పోరాటం 3 దశాబ్దాలు జరుగుతుంది. ఆ విషయాన్ని ప్రస్తావించారన్నారు. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఎన్కౌంటరే బూటకం కాబట్టి హత్యానేరం పెట్టాలి అనేది విషయం పోయి ఈరోజు ఎన్కౌంటర్ తర్వాత సవాలుగా మారిన ఆ బాడీ ఆ విగత జీవుల శరీరాన్ని పార్థివ శరీరాన్ని ప్రజలకు ఆయా బంధుమిత్రులకు అందియండి అని అడగడంలో కూడా న్యాయం చట్టం అనేవి ఉన్నాయి. కాబట్టి నిన్న వాళ్ళు తగలబెట్టింది ఈ శరీరాన్ని కాదు, ఈ చట్టాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని తగలబెట్టారు. ఆ మంటల్లో మండి మచ్చైపోయింది. అది ఏవి అనేది కూడా మనం ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 302 పెట్టండి అని పెట్టకపోతే అయిపోతే అక్కడితో ముగిసిపోలేదు. న్యాయపరమైన ప్రక్రియ చనిపోయిన మనుషులకు కూడా ఉంటుంది. చనిపోయిన వ్యక్తులు చట్టం దృష్టిలో లీగల్ ఎంటిటీస్ కాకపోవచ్చేమో, కానీ వాటికి కూడా అంతర్జాతీయ వివిధ దేశాల్లో ఉన్న చట్టాల నుంచి మొదలెడితే మన దేశ చట్టాల ప్రకారంగా కూడా చనిపోయిన వాళ్ళు కూడా హక్కులు ఉన్నాయి. మొట్టమొదటిది వాళ్ళు అసహజ మరణానికి గురయ్యారు కాబట్టి, అంటే ఇది ఒక ఎన్కౌంటర్ డెత్. ఆ ఎన్కౌంటర్ డెత్ని జరిగినప్పుడు వాటిని భద్రపరచాల్సిన బాధ్యత ఉంటుంది. దాని తాలూకు మనుషులు వచ్చి క్లెయిమ్ చేసేంత వరకు భద్రపరచాల్సిన దానికి సంబంధించి మిగతా చట్టాలన్నీ పక్కన పెడతాం. ప్రతి రాష్ట్రానికి పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ అని ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్ర చట్టమే ఇప్పటికీ ఉంది. ఇక్కడ 636, 635, 642 అనే స్టాండింగ్ ఆర్డర్స్ చాలా క్లియర్గా ఒక అసహజ మరణానికి గురైనటువంటి శవాల్ని ఎలా భద్రపరచాలి అని దానికి ఉన్నది. ఆ బాడీలని ఎంబాంబింగ్ చేయాలి, ఆ బాడీలని ఫ్రీజర్లో పెట్టి భద్రపరిచి అవి ఉన్న స్థితిలోనే ఆ సంబంధికులు చూపించగలగాలి. ఆ చూపించి గుర్తింపబడేంత వరకు వాటిని ఫోటోలు తక్షణమే తీసి ఆ ఫోటోలు పేపర్లో ప్రచురించాలి. కనీసంగా 72 గంటలు అలా పెట్టి ఎవరు రాకపోతే మటుకే ఆ తర్వాత శవ పరీక్ష అలాంటి ఎవరు రాలేదు, క్లెయిమ్ చేయలేదు, చూడలేదు కాబట్టి శవ పరీక్షకి పంపించి వాటిని ఆ మున్సిపాలిటీకో లేకపోతే గ్రామ పంచాయతీలకో ఇవ్వాలి అనేది రాసున్న చట్టం. అంటే ఇక్కడ నిజానికి చంపేటప్పుడే నీకు ఎవరో తెలుసు, వాళ్ళ తాలూకు మనుషులు ఏ ఊళ్ళో ఉన్నారో ఎక్కడున్నారో తెలుసు. అలా తెలియడమే కాదు, తెలియచేస్తున్నారు కూడా. డిసెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో, ములుగు ఎన్కౌంటర్లో తక్షణమే తెలియజేశారు. కొద్దిగా ఉదయం చేస్తే మధ్యాహ్నం కల్లా తెలియజేశారు. ఎక్కడో గోదావరి కంటి దగ్గర ఉన్న బంధుమిత్రులకి తెలియజేసిన వెంటనే న్యాయపరమైన మరో బాధ్యత కూడా పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది. ఏమిటంటే ఆ శవ పరీక్ష కన్నా ముందు జరిగే శవ పంచనామాలో, అంటే ప్రతి అసహజ మరణానికి గురైనటువంటి శవాల్ని సంఘటనా స్థలంలో చేసే స్థల పరీక్షతో కాకుండా శవ పంచనామా అంటారు. అంటే ఒక రెవెన్యూ అధికారి వచ్చి చూస్తుండగా కనబడే గాయాలని నమోదు చేసేటప్పుడు ఖచ్చితంగా చేయవలసింది చట్టం. అంతకుముందు 176(1)A అయితే ఈరోజు 196 పిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారంగా ఆ రకంగా జరిగే ఎంక్వైరీలో 26 అంశాలని నమోదు చేయాల్సి ఉంటే దాంట్లో 3 అంశాలు ప్రధానంగా ఆ బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి చూపించి వాళ్ళు చూసిన తర్వాత ఏ గాయాలు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు నమోదు చేయడం కాకుండా వాళ్ళకి ఎవరి మీదైనా అనుమానం ఉందా ఈ అసహజ మరణానికి అని చెప్పి అది కూడా నమోదు చేయాలి. ఇవన్నీ పరిగణిస్తూనే ఆ రెవెన్యూ అధికారిగా స్థాయిలో ఉండే ఎవరైనా కానీ ఆయన కూడా మరణానికి కారణాన్ని అభిప్రాయంగా రాయాల్సి ఉంటుంది. ఇది చట్టపరమైన న్యాయపరమైన ప్రక్రియ. దీన్నే మొట్టమొదటిసారిగా మొన్న జరిగిన ఎన్కౌంటర్లో మేము న్యాయస్థానాల ముందు హైకోర్టు ముందు నిలదీస్తే జడ్జి గారు కూడా ఒప్పుకొని ఆ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ఇస్తున్న క్షణంలోనే మేము చెప్పిందంటే ఇప్పటిదాకా ఇంకా శవ పంచనామా జరగలేదు. తక్షణమే తెలియజేశారు బంధువులకి. బంధువులు వెళ్ళారు, అక్కడ ఉన్నారు. కనీసం శవ పరీక్షలో భాగం చేయడం కాదు కదా, కనీసం ఆ శవ పంచనామాలో భాగం చేయడం కాకుండా కనీసం శవాన్ని చూపించడం లేదు అని అంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. చూపించండి, ఆ గాయాలు నమోదు చేయండి. అందుకు సహాయకారిగా ఒక న్యాయవాదిని కూడా, అంటే గతంలో ఇలాంటి ఎన్నో తీర్పులు మనం సాధించాం ఇక్కడ.
అది కూడా గుర్తు చేస్తే ఆ రకమైన తీర్పు కూడా హైకోర్టు ముందు పెడితే న్యాయవాదిగా దశరథిని సీనియర్ న్యాయవాదిగా పంపించి ఆ గాయాలని నమోదు చేయడం మొన్నటి కూడా డిసెంబర్లో జరిగింది ఈ తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులో. ఇప్పటికీ చేయగలుగుతున్నాం అక్కడ అలాంటి తీర్పులు గతంలో ఎన్నో సాధించాం కాబట్టి. అయితే ఈరోజు అంటే ఆ తర్వాతే నిజానికి శవ పరీక్ష జరగాలి, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అనేది. ఆ తర్వాత మటుకే ఈ కుటుంబీకుల సంతకాలు కూడా తీసుకొని వాళ్ళు తీసుకోలేని ఆసక్తులుగా ఉంటే అక్కడ చివరి దహనం చేయాలి, డిస్పోజ్ చేయాలి కాస్తుంది. కానీ ఇక్కడ కనీసంగా చూపలేదు. తెలుస్తున్న విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఎవరిని కాల్ చేశారు మరి మీరు కనీసంగా ఆ దహనానికి గురి చేసిన బాడీని ఏ కుటుంబీకులు కూడా చూపలేరు. చూపకుండా మరి ఎవరిని దహనం చేశారు అంటే చట్టాన్ని ఎన్ని ఉల్లంఘనలు జరిగాయి అనేది అంటే హత్య జరిగిన తర్వాత ఉల్లంఘనలు మాట్లాడుతున్నా. ఇక్కడి నుంచి ఈ శవ పంచనామా జరగకపోవడం, చూపకపోవడం, ఇవ్వకపోవడం, అందివ్వకపోవడం అనేది కాకుండా ప్రత్యక్షంగా ఇందా చెప్పిన స్టాండింగ్ ఆర్డర్సే కాకుండా ఎన్హెచ్ఆర్సీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది, దాన్ని ఉల్లంఘించడం. అట్లాగే అంతర్జాతీయంగా కూడా భారతదేశం ఒక సిగ్నేటరీ 1979లో సంతకం పెట్టింది. 66లో యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ఒక అంతర్జాతీయ స్థాయిలో జరిగినది ఏంటంటే వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా రెండు శత్రు దేశాల మధ్య కూడా ఆ మరణాలు సంభవించో ప్రాణాలతో దక్కితే వాళ్ళని ఆ ప్రాణాలతో మిగిల్చి శత్రు దేశాన్ని త్వరగా మిలిటరీ కోర్టుల ద్వారా అప్పగించాలి. ప్రాణాలు పోతే ఆ శవాన్ని భద్రంగా గౌరవప్రదంగానే అప్పగించాలి అనేది ఇరు దేశాల మధ్య యుద్ధాల్లో కూడా ఉన్నది. దానికి సిగ్నేటరీ భారతదేశం. ఇది ఇంకో శత్రు దేశము కాదు, జరిగింది ఇక్కడ ఇతర దేశాల యుద్ధము కాదు. కానీ ఇక్కడ అప్పగించలేదు అసలు, ఉంచడమే. ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయాలి ఈ సందర్భంగా. నిజానికి మీ అందరికీ తెలుసో లేదో ఈరోజు కోర్టులో మొన్న 24వ తారీఖున హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్ జనరల్ ఛత్తీస్గఢ్ హాజరయ్యే ఆయన చెప్పిన మాట కోర్టు అడిగితే ఇప్పుడు పరిస్థితి అయింది ఇప్పటికిప్పుడు అంటే శవ పరీక్షలు 24 బాడీలకే చేసాం, మిగతా అన్ని బాడీలు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాటికి మేము ఈ రోజుతో ముగిచ్చేసి ఈ రోజు అయిన తర్వాత లేదా రేపటితో ముగిచ్చి శవాల్ని అప్పగిస్తాం అనేది రికార్డ్ చేయడం జరిగింది. అంటే అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున ఆయన ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీని కోర్టు తీర్పులో నమోదు చేయడం కూడా జరిగింది. దాన్ని నమ్మే మీరంతా ఇస్తారు, ఒక తీర్పు కూడా వచ్చింది ఇస్తారని ఆశించి ఎదురు చూస్తే ఒక తీర్పు ఉంది, తీర్పు ప్రకారం సాయంత్రం ఇవ్వాలి, ఆ సాయంత్రం ఇవ్వలేదు, చూపలేదు. ఇవన్నీ చేయకపోగా ఏమని బెదిరించారు అంటే ఆ సాయంత్రం నుంచి మీరు ఇంకా ఈ బాడీని ఇక్కడే ఖననం చేయండి, ఇక్కడే దహనం చేయండి. ఖననం అనే మాట కూడా అనేవాళ్ళు. ఇక్కడే దహనం చేస్తాం, ఇక్కడే మీరు దగ్గరుండి మీరు కూడా ఉండండి, దహనం చేస్తాం ఎదురుగా, మీరు గనక చేయకపోతే మేము చేస్తాము అనే బెదిరింపు కూడా చేశారు. ఆ రకంగానే ఈరోజు ముగించారు. ఈ రకంగా చేయడం ద్వారా మొట్టమొదటిగా మనం చేయాల్సింది చట్టపరంగా కూడా ఏంటంటే వాళ్ళు ఎదుర్కొనే చట్టపరమైన సవాల్ ఏంటంటే మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఎందుకని ఇంతగా కోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తున్నారు అంటే ఏదో దాచిపెడుతున్నారు, ఏదో బయటపడకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. అలా చేయడాన్ని ఆ రకంగా ముగించడాన్ని చట్టం దృష్టిలో 201 ఐపీసీ కింద అది శవాలని నిర్మూలించి సాక్ష్యాలు లేకుండా చేయడం అనేది, సాక్ష్యాన్ని లేకుండా చేయడం అనేది పెద్ద నేరం. అది ఎంత నేరం, ఆ నేరం ఎలాంటి నేరమో ఆ నేరంతో సమానమైంది. ఇప్పుడు జరిగింది ఒక హత్య కాబట్టి హత్య సమానమైన 302 పాత చట్టాల ప్రకారం అయితే 103 BNS కింద హత్యా నేరం. ఈ హత్యకి దాంట్లో కుట్రదారులు కూడా ఉంటారు. కుట్రదారుడు మీరు కూడా 302 హత్యా నేరం అని పెట్టాలి. కుట్రదారుడు నెంబర్ 1 A1 ఈజ్ నో అదర్ దాన్ అమిత్ షా. అమిత్ షా దన్ను చూసుకొని ఇదంతా జరుగుతోంది. లేదా ఎక్కడి నుంచి వచ్చిన ఒక ధైర్యం, ఒక హైకోర్టు తీర్పు ఉంది, ఇన్ని చట్టాలు ఉన్నాయి, మనుషులు వస్తున్నారు అక్కడ. అయితే ఇక్కడ కూడా ఒక కవరప్ ఏం చేశారు వాళ్ళు అంటే అది ఈ సవాలు కులిపోయిన సవాల్ని మేము ఇక్కడే ఉంచలే, అంటురోగాలు వస్తాయి అని చెప్పి వాటి ద్వారా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ ఏదో తీసుకున్నారు, దీన్ని ఇక్కడే ముగించేయండి అంటురోగాలు రాకుండా అని చెప్పి. నిజానికి ఇక వేయవలసిన దశ అంటే కులిపోయేటట్టు ఎవరు చేశారు? మీరు ఆ మనుషుని చంపడం కోసం వందల వేల క్యాంపులు పెట్టి వేల సంఖ్యలో సైన్యాన్ని చేయగలిగిన వాళ్ళు 2-3 ఫ్రీజర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టలేరా? మీరు దాకపోయారు. 3 రోజులుగా అక్కడ ఈ సవాల్ తాలూకు బంధుమిత్రులు వాళ్ళు వచ్చి ఫ్రీజర్లతో వచ్చారు. ఒక్క రోజుకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీ హాస్పిటల్ లేకపోతే ఆ సవాల్ని ఆ ఫ్రీజర్లో భద్రపరుస్తుండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? పుల్ల బట్ట దలుచుకున్నారు, పుల్ల పెట్టారు. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయదలుచుకున్నారు. దానికి ఒక చట్టపరమైన కవరప్ కోసంగా ఈ రేపు బహుశా మేము కోర్టులో వేస్తే ఇదే చూపిస్తారు. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మాకు
వీటిని ఇంకా డిస్పోజ్ చేయండి అని ఇచ్చారని చెప్పి ఆయన దాన్ని కూడా నిలయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చెబుతూ ఈ రకమైన న్యాయ పోరాటంలో ఇప్పటికీ మిగిలే ఉంది. న్యాయ పోరాటం వరకు సంబంధించినంత వరకు ఆ బాధ్యతని భారత ప్రజా న్యాయవాద సంఘంగా మేము స్వీకరించదలుచుకున్నాం, చేయబోతున్నాం. కలిసి వచ్చే మిగతా ప్రజా న్యాయవాదులతో కలిసి ఖచ్చితంగా దాంట్లో నిజమే ఈ పెద్ద పోరాటంలో మనుషులు కాపాడుకోలేకపోయాం, మనుషుల మీద హత్యాలు నమోదు చేయకపోయాం. అయినప్పటికీ మిగిలిన ఈ భారతదేశం ఎంత అన్సివిలైజ్డ్ అనేది ప్రపంచం ముందు దోషాన్ని పెట్టడానికి చట్టాల్లో న్యాయస్థానాల్లో కూడా చేయబోయే ఈ కార్యక్రమంలో విజయమా అనుకునేది జరుగుతుందో జరగదా అనేది మేము చేయాల్సిన ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అలా చేసే క్రమంలోనే గతంలో ఎన్నో తీర్పులు చిట్ట చివరికి హత్యా నేరం నమోదు చేయాలి అనే తీర్పు కూడా సాధించుకోగలిగినట్టుగానే దీంట్లో కూడా ఆ రకంగా రాగలిగే ఫలితాలు ఏదైనా ఉంటే అందులో మా న్యాయవాదిగా మా పాత్ర మేము చేస్తాం.